విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అతికిన హృదయం. ఈ కథను రాసిన వారు నీరజ. ఇక కథలోకి వెళ్దాం. పోస్ట్ కేక విని వినగానే పరుగులాంటి నడకతో గుమ్మంలోనికి వచ్చింది సుభద్రమ్మ. మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చిందమ్మా, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి అంటూ సంతకాన్ని పెట్టించుకొని లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు పోస్ట్మెన్. ఆ ఉత్తరం కోసమే రోజు ఎదురుతెన్నెలు చేస్తున్న సుభద్రమ్మ, వీడు రిజిస్టర్ చేసి పంపాల్సిన అవసరం ఏమొచ్చిందబ్బా, వారానికి ఓ జాబు రాసేవాడు ఈసారి 20 రోజులైనా ఉత్తరమే రాయలేదెందుకో, ఈ కాస్త ఆలస్యానికి తన ప్రాణం ఎంత గిలగిల్లాడిందో కదా, ఇంకా నెలల తరబడి ఉత్తరం రాయకున్నా చూడకున్నా ఏమవుతానో అని అనుకుంటూ ఉంది. కొడుకు ఎలా ఉన్నాడో, ఏమి వ్రాశాడో, ఎందుకు ఇంత లేట్ చేశాడో అనే ఆత్రంతో కాబోలు గబాలున కవరు చింపింది. లోపల సీల్ చెయ్యని ఇంకొక కవర్. కొడుకు దస్తూరితో ఉన్న లేఖ కనిపిస్తూనే మొదట లేఖను అందుకొని కళ్ళజోడు సర్దుకొని కొడుకును జ్ఞాపకాల్లోకి చుట్టుముట్టుగా చేసుకుంటూ పెదవులపై చిరునవ్వుని నాట్యమాడుతూ ఉండగా ఆత్రంగా చదవసాగింది. ఉత్తరం చదివే కొద్దీ మొహంలో చిరునవ్వు క్రమక్రమంగా దూరమవుతూ ఆ స్థానంలో బాధ అలాంటివి వస్తూ ఉన్నాయి. శాంతం చదవగానే కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తన్ను తాను సంభాళించుకొని కవర్ అందుకొని కవర్లోని ఫోటోలను ఒక్కొక్కటే జాగ్రత్తగా చూసి కవర్లో పెట్టేసింది. కళ్ళు మరోసారి శుభ్రంగా తుడుచుకొని విషయాన్ని నమ్మలేక కాబోలు మరొకసారి లేఖను అందుకొని ఒక్కొక్క అక్షరం పట్టి పట్టి చదువుతూ నిజమేనని దృఢపరుచుకుంది. అయినా మూడవసారి మళ్ళీ చదవసాగింది. ప్రియమైన అమ్మకు మధు నమస్కరించి వ్రాయు జాబు ఏమనగా, నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. నీవు రాసిన ఉత్తరం నిన్ననే చేరింది. నేను లెటర్ రాయనందులకు నీకేదో చాలా భయంగా ఉందని రాశావు. లెటర్ రాయటము కాస్త లేటైనంత మాత్రాన అంతగా భయపడితే ఎలాగమ్మా? ఇంతకు నేను లెటర్ రాయటానికి ఇంత లేట్ చేయటానికి కారణం, జరిగిన విషయం నీకెలా తెలియచెప్పాలో తెలియకే నీ ముందుకు వచ్చి చెప్పటానికి నాకు ధైర్యం చాలలేదు. అందుకే ఈ ఉత్తరాన్నే ఆశ్రయిస్తున్నాను. అమ్మా, మా కంపెనీ ఓనర్ కూతురు సరదాగా కాలేజీ చదువులయ్యాక ఏమి చెయ్యాలో తోచక కాలక్షేపానికి మా ఆఫీస్లోనే పనిచేస్తోంది. చాలా అందంగా ఉంటుంది. అదేమిటో అదృష్టవశాత్తు నేనంటే ఆ అమ్మాయికి ఇష్టం ఏర్పడింది. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అది ఎంతంటే మేము విడిపోతే బ్రతకలేమేమో అని అనేంత. ఈ విషయం మా ఓనర్కు తెలియగానే ఆయన వాళ్ళ అమ్మాయిని చాలా కట్టుదిట్టం చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఆ అమ్మాయి నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మొండిపట్టు పట్టిందట. వాళ్ళ నాన్న ఒప్పుకోకపోయేసరికి, ఆత్మహత్య చేసుకోటానికి ప్రయత్నించేసరికి వాళ్ళ నాన్న భయపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మా పెళ్లికి. అయితే ఓ షరతు పెట్టాడట. అమ్మా, నీకు చెప్పటం మరచిపోయా, ఆ అమ్మాయి మన కులం కాదు. ఆ మాటకొస్తే అసలు హిందువే కాదు. వాళ్ళ మతం క్రిస్టియానిటీ. మా పెళ్లికి వాళ్ళ నాన్న పెట్టిన షరతు ఏమంటే, నేను వాళ్ళ మతాన్ని మా పెండ్లికి ముందే స్వీకరించాలట. అమ్మా, నేను లేకపోతే ఆ అమ్మాయి బ్రతకదమ్మా. పట్టుదలతో ఆత్మహత్యకు పూనుకున్నదై వాళ్ళను ఒప్పించిందంటే ఆ అమ్మాయికి నేనంటే ఎంత ప్రేమో నీకు అర్థమైందనుకుంటా. మరి ఆ అమ్మాయి కోసం నేను మాత్రము మతం వదులుకోలేనా అని అనిపించింది. మతంలో ఏముంది చెప్పు, ఆచరణ ముఖ్యం కదా. ఏమైనా అన్ని మతాల సారాంశం ఒక్కటే కదా, పరిశుద్ధమైన మనస్సుతో ధర్మాన్ని ఆచరించటమనే కదా చెప్పేది. అందుకే నేను 10 రోజుల క్రితమే మతాన్ని మార్చుకున్నానమ్మా. ఆ విషయం నీకు బాధ కలిగించవచ్చు. కానీ ఇంతకంటే షాక్ అయ్యే విషయం ఇంకొకటుంది. అది చెప్పే ముందు నన్ను క్షమించమ్మా. నేను నీకు మాట మాత్రమైనా చెప్పకుండా నీ అనుమతి లేకుండా చేసిన పనికి నన్ను క్షమించటానికి నీకు చాలా శక్తి అవసరమవుతుందని నాకు తెలుసు. విషయం ఏమిటంటే, నాకు వారం క్రితమే చర్చిలో పెండ్లైపోయిందమ్మా. నీకు చెప్పాల్సిన బాధ్యత, ధర్మమూ నాకున్నా, నీ చేతుల మీదుగా నా పెళ్లి చేయాలనే నీ కలలు నాకు తెలిసినా, నీవెంతటి పూర్వాచార పరాయణివో, ఎంత మత విశ్వాసివో నాకు తెలిసిందే కదా.
మతాన్ని మార్చుకొని పెళ్లి చేసుకుంటానంటే నీవు ప్రాణమైన వదులుతానని బెదిరించవచ్చు. అది సాధ్యం కాకపోతే అక్షరాలా ఆచరించవచ్చు. ఇలా జరుగుతుందని నాకు తెలుసమ్మా. అందుకే నీ ముందుకొచ్చి నా నిర్ణయం సడలించుకోలేక నీకు చెప్పకుండానే పెళ్లి చేసుకోవలసి వచ్చింది. పెళ్ళైన తరువాత నీ దీవెనలకు ఎందుకు రాలేదా అని నీకు అనుమానం వచ్చింది కదూ. నేను నీ కోడలితో ఒక్కసారిగా నీ ముందుకు వస్తే నీవేమైపోతావో అని భయం ఒక కారణమైతే, ఎలిజబెత్ వాళ్ళు ఖచ్చితంగా మనింటికి రారనే విషయం తెలియటమే ఇంకొక కారణం. నీకు పరమతం అంటే ఎలా గిట్టదో అలాగే నీకంటే ఎక్కువగా పరమతాన్ని సహించని మూఢత్వము వీళ్ళ కుటుంబానికుందమ్మా. అందుకే ఎవ్వరినీ నొప్పించకూడదనే నేను రాలేకపోయాను. ఇక మీదట నీ కొడుకు కోడలు రాలేదని మాత్రం ఏమీ అనుకోవద్దు. ఖచ్చితంగా రాలేమని చెప్పగలను. నీవు నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తే వీలు చూసుకొని నేనొస్తానమ్మా. అంతవరకు నీ ముందుకు వచ్చే సాహసం నాకు లేదు. నీవు పెళ్ళిని చూడలేకపోయినా కనీసం పెళ్లి ఫోటోలైనా చూస్తావేమోనని పెళ్లి ఫోటోలు పంపిస్తున్నానమ్మా. అమ్మా, నేను చెయ్యరాని తప్పు కంటే ఘోరమైనది చేసినా నువ్వు నన్ను క్షమిస్తావని నాకు తెలుసమ్మా. నన్ను క్షమించమ్మా. నా మీద కోపంతో నీవేమీ అఘాయిత్యానికి తలపడకమ్మా. నా మీద ఒట్టే నన్ను క్షమించి నీ అమూల్య అద్భుతమైన దీవెనలని నాకు అందిస్తావు కదూ. ఇట్లు నీ కొడుకు మధు. ముక్కలైన హృదయంతో అపనమ్మకంతో మూడవసారి ఉత్తరాన్ని అక్షరమక్షరం పట్టి చదివి ఫోటోలను చూస్తూ నిజమేనని గ్రహించి పిచ్చిదానిలాగా ఫోటోలను ఉత్తరాన్ని మార్చి మార్చి చూడసాగింది సుభద్రమ్మ. అలా ఎంతసేపుంటుందో ఆ పిచ్చి తల్లి. 5 మంది మగపిల్లల తరువాత పుట్టిన సుభద్రమ్మను రాజయ్య దంపతులు గారాబంగానే పెంచి యుక్త వయస్సులో బాగా ధనవంతుడైన రఘురామయ్య గారి ఏకైక పుత్రుడైన రాజగోపాల్కి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. నిజంగా రఘురామయ్య కుటుంబంలోని వారంతా సద్గుణులే. సుభద్రను పుట్టింటి వాళ్ళ కంటే ప్రేమగా చూసేవారు అత్త, మామ, మరుదులు. నా అంత అదృష్టవంతులు లేరని మురిసిపోయేదావిడ. కాని విధి ఓర్వలేకపోయింది. మధు 6 నెలల పసికందుగా ఉండగానే యాక్సిడెంట్లో రాజగోపాల్ దివంగతుడైనాడు. దానితోనే కృంగిపోయిన రఘురామయ్యకు, సుభద్రకు ఇంకొక దెబ్బ. కొడుకు పోయాడన్న బెంగతో నెల తిరిగేసరికి చనిపోయింది లక్ష్మమ్మ, అంటే సుభద్ర అత్త. కన్న తల్లిలాగా చూచే అత్త కూడా లేకపోయేసరికి దాదాపు పిచ్చిదానిలాగా అయిపోయిన కోడలిని తన దుఃఖాన్ని దిగమింగి పైకి గుండె నిబ్బరంను కనబరుస్తూ రఘురామయ్యే ఓదార్చి మామూలు మనిషిని చేశాడు. పుట్టింటి వాళ్ళు రమ్మన్నా రానని ఖండితంగా చెప్పింది. వాళ్ళిద్దరి ఆశలు మధు మీదనే పెట్టుకొని దుఃఖాన్ని మరిచిపోయారు. మరో 5 ఏళ్లకు తన ఆస్తంతా సుభద్ర పేరు మీదే వ్రాసి కళ్ళు మూశాడు రఘురామయ్య. ఒంటరి అయినా గుండె ధైర్యం తెచ్చుకొని ఆస్తిని పరులపాలు కాకుండా జాగ్రత్తగా చూస్తూ పంటపైన మిగిలే రాబడిని బ్యాంకులో వేయసాగింది. ఆస్తి లక్షలు ఉన్నా తనే కాక తన కొడుకుకు నిరాడంబరంగా బ్రతకటం చిన్నప్పుడే నేర్చింది. మధును సాధారణంగానే పెంచి ఉన్నత విద్యావంతుణ్ణి, ఉన్నత ఉద్యోగస్తుణ్ణి చేయగలిగింది సుభద్రమ్మ. విజయవాడలో ఉద్యోగం రాగానే తల్లి కాళ్లకు నమస్కరిస్తూ తనతో రమ్మన్నాడు మధు. కాని సుభద్ర మృదువుగా తిరస్కరిస్తూ తాను ఈ ఇంటిని వదిలి రాలేనని, వారానికో 10 రోజులకో ఉత్తరం రాస్తూ వీలున్నప్పుడు వచ్చి వెళ్ళమని జాగ్రత్తలు చెప్పి ఓవైపు సంతోషంగా మరోవైపు విషాదంగానే మధును ఆశీర్వదించి పంపింది. ఆ విధంగానే 2 ఏళ్లుగా ఉత్తరాలు వ్రాస్తూ నెలకో 2 నెలలకో ఓసారి తప్పకుండా వచ్చి తల్లిని చూస్తూ వెళ్ళేవాడు. ఇదిగో ఈసారి మనిషి రాకుండా ఉత్తరం రాకుండా ఉండేసరికి కంగారు పడి తల్లి వ్రాసిన ఉత్తరానికి జవాబే ఈ లేఖ. కబురు అందగానే రెక్కలు కట్టుకొని వాలాడు రామం. మధు ఒకే క్లాస్మేట్స్. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా ఆ పంచన ఈ పంచన బ్రతికేవాడు. అయినా చదువుని మానకుండా వారాలు చేసుకొని బ్రతికేవాడు. సుభద్రమ్మ నీడకు ఏ శుభముహూర్తాన చేరాడో కానీ ఆమె వారాలు మాన్పించి తన 2వ కొడుకుగానే పెంచి విద్య నేర్పింది. మధుతో పాటు డిగ్రీ
ఫస్ట్ ఇయర్ని పాస్ అవ్వగానే తరువాత చదవమంది మధుతో పాటు. కానీ ఇంకా బరువవ్వటం ఇష్టం లేని రామం ఒప్పుకోక ఓ చిన్న ఉద్యోగంలో ప్రవేశించి స్వయం కృషితో రామం ఇప్పుడు పెద్ద ఉద్యోగానికే వచ్చాడు. సుభద్రమ్మ రామం దృష్టిలో ఓ దేవత. తల్లి లేని తనకు ఆమెనే తల్లిగా భావించేవాడు. సుభద్రమ్మ పరిస్థితి వినగానే విలవిల్లాడుతూ వాలిపోయాడు. కంటికి రెప్పగా జాగ్రత్తగా కాపాడుతూ ఎలాగైతేనేం మరో 4 నెలలకు మామూలు మనిషిని చేశాడు డాక్టర్ల సాయంతో. ఈ లోపలే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. మధు వ్రాసిన లేఖను చదివి సుభద్రమ్మ బాధను గుర్తించాడు. పిచ్చిదానిలాగా ఆమె అప్పుడప్పుడు గొనిగే మాటల వల్ల. ఇంతేనా మధు నన్ను అర్థం చేసుకుంది? నాకు నీకంటే మతమెక్కువ? నీవు మతాన్నేనా తల్లి ప్రేమను కూడా మర్చావా? వీలు చూసుకొని నా దీవెనకు వస్తావట్రా అని అనేక రకాలుగా గొనిగేది. ఎంత చక్కగా నా కోరిక తీర్చి నా ఆశీస్సులకు వచ్చావురా కన్నా అని ఏడ్చేది. అంతలోనే ఏదో తలచుకొని పగలబడి నవ్వేది. రామం ఆమె బాధ చూసి భరించలేక టెలిగ్రామ్ ఇచ్చాడు. ఉత్తరం రాశాడు. కాని ఏమిటో మధు మాత్రం ఈ 4 నెలల్లో ఒక్కసారి కూడా రాలేదు. తల్లిని చూడనూ లేదు. మామూలు మనిషయ్యాక సుభద్రమ్మలో గాంభీర్యం పెరిగింది. ఏదో ఆలోచించి తానే బయలుదేరింది రామంతో. కొడుకును కోడలిని తానే వెళ్ళి ఆశీర్వదించటానికి. 45 ఏళ్ల సుభద్రమ్మ ఈ 4 నెలలకే 60 ఏళ్ల దానిలాగా అయింది. ముందున్న ఇంటికి వెళ్తే ఖాళీ చేశారని చెప్పగా ఆఫీస్కెళ్ళి అడ్రస్ కనుక్కొని జాగ్రత్తగా గమ్యం చేరారు. అది 3 అంతస్తుల రంగుల భవనం. పెద్ద కాంపౌండ్ వాల్ గేటు తీసుకొని వెళ్ళబోతే వాచ్మెన్ అడ్డగించాడు. ఎవరు మీరు? ఎవరు కావాలి? అంటూ. మేము మధుసూదన్ కోసం వచ్చాము. ఆమె అతని తల్లి. వాచ్మెన్ ఎగాదిగా చూశాడు. చిక్కి శల్యమై దుస్తులపై ఆసక్తి లేక మామూలు చీర ధరించి పేదగా కనిపిస్తున్న ఆమెను నమ్మనట్లుగా చూస్తూ చిన్నబాబుకు ఎవరూ లేనట్టుగా విన్నానే అన్నాడు తాపీగా అక్కడ్నించి అంగుళమైనా కదలకుండా. ఆ మాటకు తుల్లిపడింది సుభద్రమ్మ. మండిపడ్డ రామం కఠినంగా ఎవరా అన్నది? ఏడా మధుసూదన్? పిలు అని అనగానే కాస్త జంకి గేటు తీస్తూ వరండాలోనికి దారి ఇస్తూ అక్కడ కుర్చీలను చూపి మీరిక్కడే కూర్చోండి. చిన్నబాబు పనిమీద బయటికెళ్ళాడు. అమ్మాయి గారిని పిలుస్తాను అంటూ లోపలికెళ్ళి 5 నిమిషాల్లో తెల్లగా నాజూగ్గా అతి ఖరీదైన ఆధునిక దుస్తుల్లో ఉన్న యువతిని తీసుకొచ్చి వీళ్ళేనండి అయ్యగారి కోసం వచ్చింది అని చెప్పి తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఎవరండి మీరు? ఏం పనిమీద వచ్చారు? చిరాకు అతి కష్టం మీద ఆపుకొని అడుగుతున్న ఆమెను పరీక్షగా చూస్తున్న సుభద్రమ్మ బదులు పలకలేదు. ఈమె మధుసూదన్ తల్లి అండి. మధుసూదన్ కోసం వచ్చాం పరిచయం చేసిన రామం వైపు సుభద్రమ్మ వైపు ఎగాదిగా చూస్తూ సారీ మీరు ఏ మధుసూదన్ కోసం వచ్చారో మా వారికి కన్నతల్లి లేదట. సంవత్సరం క్రితమే చనిపోయిందట. ఇక తనకు ఎవరూ లేని అనాథనని చెప్పిన తరువాతనే నేను మ్యారేజ్ చేసుకున్నానతన్ని. మీరు అడ్రస్ సరిగ్గా చూసి వెళ్ళండి ఆమె చెబుతూ ఉండగానే హే భగవాన్ అంటూ కుప్పకూలి మూర్ఛబోయింది సుభద్రమ్మ. ఏమిటి నాన్సెన్స్ అని మనస్సులో చాలా చిరాకు పడ్డా అలా ఒక్కసారిగా షాక్ తిన్నట్టుగా మూర్ఛపోయిన ఆ వృద్ధురాలిని చూసి అయ్యో ఏమైందామెకి? చూడండి ఆ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ ఉంది. ఆమెనక్కడికి తీసుకెళ్ళండి. కాస్త తేరుకోగానే అడ్రస్ సరిగ్గా చూసి తీసుకెళ్ళండి సానుభూతిగా అని వాచ్మెన్ని పిలిచింది. వివర్ణమైన ముఖంతో చాలా థ్యాంక్స్ అండి అని వాచ్మెన్ సాయంతో గెస్ట్ హౌస్లోని మంచం మీదికి చేర్చాడు రామం. వాచ్మెన్ను నీళ్ళడిగితే వెళ్ళి నీళ్లు పాలు తీసుకొచ్చాడు. ముఖంపై నీళ్లు చిలకరించి కర్చీఫ్తో తుడిచి సగం స్మృతిలో ఉన్న ఆమెతో పాలు తాగించాడు. ఇప్పుడిప్పుడే లేచే సూచనలు కనిపించలేదు. అశాంతిగా అలా గేటు దగ్గరకు నడిచి వాచ్మెన్తో బాతాకాని వేసుకొని మెల్లగా వివరాలన్నీ రాబట్టాడు. సర్రున కారు రావటము, వాచ్మెన్ గేటు తీయగానే లోనికి తీసుకొచ్చి కార్ లాక్ చేసి ఇటు తిరగగానే తననే పరీక్షగా చూస్తున్న రామంను చూడగానే ఆశ్చర్యపోయాడు మధు. రామం నువ్వేనా? ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోని మధు ప్రశ్నకు నా పేరు మాత్రం రామమేలేండి. మీరు మధుసూదన్ గారనుకుంటాను. నమస్తే అండి.
నేను మా అమ్మ పొరపాటున ఇది మా మధు ఇల్లని వచ్చాము వ్యంగ్యంగా గబగబా మాట్లాడుతున్న రామంను మధ్యలో ఆపుచేస్తూ, ఇదేమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ అంటున్నావు, కొంపదీసి మా అమ్మ కూడా వచ్చిందా? కంగారుగా ప్రశ్నించిన మధును అసహ్యంగా చూస్తూ, ఒకప్పటి మా మధు అమ్మలేండి. ఇప్పటికి రాగానే తన స్థానమేమిటో ఒక్కసారిగా తెలుసుకునేసరికి భరించలేక మూర్ఛబోయింది. ఈ ఇంటి చిన్న యజమానురాలు దయతలిచి గెస్ట్ హౌస్లో ఈ రాత్రికి ఆశ్రయమిచ్చిందిలేండి ముభావంగా అన్నాడు. ఏమిటి, అమ్మొచ్చిందా? గెస్ట్ హౌస్లో ఉందా? అంటూ సగం కంగారు సగం ఆనందం ముప్పిరిగొనగా పరుగులాంటి నడకతో గెస్ట్ హౌస్లోనికి చేరి శవంలాగా పడి ఉన్న తల్లిని చూడగానే బాధగా అమ్మా అమ్మా అంటూ తట్టి పిలవసాగాడు. సుభద్రమ్మ పలకలేదు. ఆమెను లేపకు, కాస్త నిద్ర పడితేనన్నా మేలే, లేస్తే ఆమె బాధ చూసేదెవరు అన్నాడు రామం. మీరిప్పుడెందుకొచ్చారా? నేనే వీలు చూసుకొని వస్తానని అమ్మకు ఉత్తరం రాశానే. సరే, ఇప్పుడు అమ్మకేమైంది? సాధారణంగా ప్రశ్నిస్తున్న మధు ముఖంలో అంతకు ముందు కనిపించిన బాధ లేదు. దాని స్థానే కాస్త కంగారు కనిపడుతోంది. అది గ్రహించిన రామంలో అణుచుకొన్న కోపం పొంగుకొచ్చింది. ఎందుకొచ్చారు అని అడగటానికి సిగ్గులేదా నీకు? చేసిన వెధవ పని చాలక తల్లిని చేరి తిట్లో ఆశీస్సులు అందుకోవాలని కనీస ధర్మం నీకుందని ఇంగితమైనా ఉందా? నీవు చేసిన గాయంతో ఆమె పిచ్చిదై కూడా నీకోసం కలవరిస్తుంటే నీకు ఉత్తరం రాసిన టెలిగ్రామ్లు ఇచ్చినా కనీసం చూడనైనా వచ్చావా? అవేమీ చెయ్యవు. కానీ నీవు రాకపోయినా నీవు తన ముందుకు రావటానికి సిగ్గుపడుతున్నావేమో అనే చిన్న భ్రమతో నిన్ను చూడవచ్చిన కన్నతల్లి ఎందుకు వచ్చిందని అడుగుతున్నావారా మధుసూదన్ గారు? ఆవేశాన్ని దుఃఖాన్ని పెనవేసుకొచ్చేందుకు అదోలాగా మారిన కంఠధ్వనితో గర్జిస్తున్నట్టుగా అడుగుతున్న రామంను చూసి తడబడుతూ తల వంచుకున్నాడు. నేను ఊర్లో లేన్రా, హనీమూన్ కని మా వాళ్ళు పంపారు చిన్నగా అన్నాడు మధు. మీ వాళ్ళు హనీమూన్కు పంపుతుంటే నాకొక బాధ్యత ఉంది, నాకో కన్నతల్లి ఉంది. అక్కడికెళ్ళి ఆమె దీవెనలు అందుకొని ఆమె అనుమతి తీసుకున్నాను అనే ధైర్యం నీకు లేకపోయిందా? పరిస్థితి ఏమిటో నీకు తెలియదురా? ఎందుకు తెలియదు? ఇక్కడికొచ్చాక నీ పరిస్థితి, నీలోని అసలు భావం బాగానే అర్థమైందిలే. ఏమిట్రా, ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు లోపలికి ఏమని చెప్పి వచ్చారు? ఎలిజబెత్ చూసిందా మిమ్మల్ని? ఏమంది? అంతకు ముందున్న భావాలన స్థానే మళ్ళీ మునపటి కంగారు చోటు చేసుకోగా ఆతృతగా ప్రశ్నిస్తూ ఉంటే, ఏమందా? ఏ తల్లి పెంచని విధంగా నిన్ను కంటికి రెప్పలాగా పెంచి ప్రయోజకుణ్ణి చేసిన కన్నతల్లి బ్రతికుండగానే చచ్చిందని చెప్పి అనాథగా నాటకమాడి ఆమె జాలి పొందటం వల్లనే పెళ్లి చేసుకున్నాననే చిరు సత్యంను గ్రహించేటట్టుగా చేశావురా. ఒరేయ్, ఏ కొడుకు తీర్చుకోలేని విధంగా చాలా చక్కగా తల్లి రుణం తీర్చుకున్నావు కదరా. ఆ తల్లి హృదయాన్ని ముక్కలుగా చేశావు కదురా. చిచ్చి, నిన్ను చూస్తుంటేనే పంచపాతకాలు చుట్టుకుంటాయేమో అని అనిపిస్తోంది. దయచేసి వెళ్ళిపో అని ముఖం పక్కకు తిప్పుకున్నాడు రామం. ఏం చెయ్యనురా, ఎలిజబెత్ లేని జన్మ వ్యర్థమనిపించింది. ఆమె ఏ బాదరబందీ లేని వాణ్ణి పెళ్లి చేసుకుంటుందని తెలిసాక అలా చెప్పక తప్పలేదురా మెల్లగా అంటుంటే, అవున్లే, నీలాంటోళ్లకు తల్లి చనిపోయినా పర్వాలేదు ప్రేయసి ప్రేమను పొందటానికి. ఊరికి ఆవేశపడకురా. అమ్మకింకా మెలకువ రానట్లుంది. అదిగో నేనింకా రాలేదని ఎలిజబెత్ నా కోసం పిలుస్తోంది. ప్రొద్దున మాట్లాడుకుందాం. నేను భోజనం పంపిస్తా, భోంచెయ్యండి. మరొక మాట ఎదుర్కొనే శక్తి లేక గబగబా వెళ్ళిపోయాడు మధు. తనను మధు పిలిచినప్పుడే సగం స్మృతిలో పొంచి ఉన్న సుభద్రమ్మ ఆసక్తితో కండ్లు పెదవి విప్పలేక అలాగే ఉండిపోయి తరువాత మెలకువ వచ్చిన చెవుల ద్వారా వీళ్ళ సంభాషణ శాంతం ఆలకించగానే మధు పలుకులకు శిథిలమైపోయి ఆమె హృదయం పూర్తిగా ముక్కలయింది, తిరిగి అతుక్కోని విధంగా. ఉదయం భార్యతో ముచ్చటిస్తూ తోటలో అటూ ఇటూ పచార్లు చేస్తున్న మధు, మేము వెళ్ళొస్తాము బాబు, సెలవిప్పించండి అనే మాట వినగానే గిర్రున తిరిగాడు వెనక్కి. ఎదుట చిరునవ్వుతో ఉన్న తల్లి, గంభీరంగా ఉన్న రామంను చూసి అవాక్కయ్యాడు. ఓ, ఈవిడ లేచి తిరుగుతుందే. చూడండి మిస్టర్, ఇప్పుడైనా సరిగ్గా చూసి మరీ ఆ అడ్రస్కి ఆమెని తీసుకెళ్ళండి. పాపం ముసలావిడ ఎంతని తిరగగలదు?
జాలిగా అంటున్న ఎలిజబెత్తును చూసి, మీ మంచితనానికి చాలా కృతజ్ఞతలమ్మా. మీరు రాత్రి ఆశ్రయమివ్వకుంటే రాత్రి ఏమయ్యేదాన్నో కదా. నన్ను కన్నతల్లిలాగా ఆదరించారు బాబూ. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను. దేవుడు మీకు మేలు చెయ్యుగాక అని సుభద్రమ్మ వెనుదిరగగానే, వెళ్ళొస్తామండి, చాలా థాంక్స్ అని రామం కూడా వెన్నంటాడు. మాట పలుకు లేకుండా అలా ఉండిపోయిన ఈ క్షణం నుంచి తనకు మనశ్శాంతి కూడా కరువైందనే విషయం గ్రహించలేకపోయాడు మధు. రామం అని పిలిచింది సుభద్రమ్మ. ఏమిటమ్మా? ఒకసారి కనకదుర్గ ఆలయానికి వెళ్ళి దేవిని దర్శించి వెళ్దామయ్యా. అలాగేనమ్మా. దేవిని దర్శించి భక్తితో పులకరించిపోయింది. సుఖంగా ఉన్నప్పుడు పొగిడి, కష్టం వచ్చినప్పుడు దైవాన్ని నిందించే గుణం ఏనాడు ఆమెకు లేదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేది కనుక ఏ కొడుకు చెయ్యని విధంగా ప్రవర్తించిన కొడుకును కూడా క్షమించింది. కాకపోతే కర్తవ్యం ఏమిటా తనలాంటి నిర్భాగ్యురాలికి అనే భావంతో కాస్త ఉదాసీనంగా ఉండిపోయింది. దేవిని దర్శించగానే కలిగిన పులకింతతోనే తనకు శీఘ్రంగా కర్తవ్యాన్ని బోధించమని కోరుకుంది. మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థించింది. బయటకి వచ్చాక ఓ చోట కూర్చొని చిప్ప పగలగొట్టుకొని తనకు ముక్క తింటూ రామంకు ఓ ముక్క ఇచ్చి అప్రయత్నంగా చుట్టూ పరికించింది ఒకసారి. మన దేశంలో నిర్భాగ్యులు నిరుపేదలు లేని తావెక్కడా? వచ్చేవాళ్లను పోయేవాళ్లను ధర్మం బాబు, గుడ్డోణ్ణి తల్లి, కుంటోణ్ణయ్యా, అనాథనమ్మా అని రకరకాలుగా అడుగుతూ ముష్టి ఎత్తే నడివయసు వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు కాళ్ళు చేతులు సరిగ్గా కదపలేని 3 కాళ్ళ ముదుసళ్ళు నిలదీస్తున్నారు మా పేదరికాన్ని ఓసారి చూడండంటూ. పేద, ధనిక, పెద్ద, చిన్న అనే భేదము పాటించని దేవుని ఆవరణలోనే ఈ భక్తులకు భిక్షగాళ్లకు ఎంత తారతమ్యం. అమ్మా వెళ్దామా, 10 కావస్తోంది. రామం మాటకు ఉలిక్కిపడి, ఇంకో గంట కూర్చొని వెళ్దామా అంది ఏదో ఆలోచిస్తూ. నేనలా వెళ్ళి 5 నిమిషాల్లో వస్తానమ్మా. అవసరార్థం కాబోలు లేచి వెళ్ళాడు రామం. అమ్మా దిక్కుముక్కు లేనిదాన్ని తల్లి. అయ్యమ్మా లేరు. ధర్మం ఎయ్యి తల్లి అమ్మా అని ఆగకుండా అరుస్తూ చెమట, మట్టితో కలిసి తడి తడిగా జిడ్డవుతోన్న చిన్న చెయ్యి తన కళ్ళకు దగ్గరగా కనిపించేసరికి ఆలోచనల్లోంచి తేరుకొని తల కాస్త పైకెత్తి చూసింది సుభద్రమ్మ. తైల సంస్కారం లేక దుమ్ముతో ఎర్రబారి అట్టకట్టిన పొట్టి చింపురు జుట్టు, బుగ్గల మీద మట్టితో కలసి పలుకులు కట్టిన చీమిడి, చినిగి పీలికలై అట్టలు కట్టి పరమ మురికిగా ఉన్న గౌనుతో ఉన్న తనవైపే ఆశగా చూస్తున్న ఆ 7 ఏళ్ల పిల్లను చూడగానే జాలితో కరిగిపోయింది సుభద్రమ్మ. చేతి సంచిలో తడమగానే చేతికందిన చిల్లర గుప్పిటితో ఇస్తూ, నీకెవరూ లేరామ్మా అంది. అందుకున్న చిల్లరను చూడగానే కళ్ళు ఆశ్చర్య సంతోషాలతో పెద్దవి కాగా ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా, లేరమ్మగారు, నా చిన్నప్పుడే దుమ్మొచ్చి అంటే కలరా వచ్చి పోయారట. మరిప్పుడెక్కడుంటున్నావు? మా పేటలో ఉండే ముసల్దాని దగ్గర. దానికి లెక్కిస్తే కాని కూడెట్టదండి. ముసలామె ఏం చేస్తుంది? నాలాంటోళ్ళు పద్దాక చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా డబ్బు తెస్తే వండించి అందరికీ పంచుద్ది. మిగిలింది అదే దాసుకుంటది. ఇయాల దండిగొచ్చింది. మీరొక్కరే దండాలు తల్లి. దండం పెట్టి వెళ్ళిందా పిల్ల. ఇలా ఇంత చిన్నపిల్ల మాట్లాడటానికి అవసరాలే నేర్పుతాయి కాబోలు. కాకపోతే చక్కగా యూనిఫాం వేసుకొని ట్వింకిల్ ట్వింకిల్ రైమ్ పలకాల్సింది ఎలా అడుక్కుంటోందో ఏదో ఆలోచనలోకి జారింది. లోకంలో ఎంత దురదృష్టవంతులున్నారో. కూటికి గుడ్డకు మొహం వాచి ప్రేమ ఆదరణలంటే ఏమిటో ఎరుగని ఇలాంటి పసిపిల్లలెంతమందో. వీళ్లను చూస్తుంటే నా కొడుకు ప్రవర్తనకు, వాడందివ్వని ప్రేమకే నేనెంతో నిర్భాగ్యురాలినని నేను బాధపట్టంలో అర్థముందా? నా కొడుక్కు నా ప్రేమ అవసరం లేక తనకు కావలసిన ప్రేమను ఆశించి నన్ను తిరస్కరించాడు కాబోలు. వాడు నన్ను నిరాదరించాడని ప్రేమగా ఉండలేనంత మాత్రాన నేను కుంగిపోవాలా ఏమిటి? వానికి అవసరం లేని నా ప్రేమను ఈ విశ్వంలో ఎంతోమంది దిక్కులేక, ఆదరించేవారు లేక అలమటించే ఇట్లాంటి పసిపిల్లలకు పంచితే ఏం? కొడుకు దృష్టిలో బ్రతికి ఉండగానే చచ్చిన నేను, చచ్చిన తర్వాత కూడా ఈ పిల్లల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోను. దేవి, నా కర్తవ్యం నాకు బోధించావు తల్లి.
నేను బాధపడుతూ చావకూడదు. అనాథలైన పిల్లలకు నా యావదాస్తి, ఆస్తులు, శక్తియుక్తులను ధారపోసి రామం సాయంతో వారిని ప్రేమతో తీర్చిదిద్దుతా. వీళ్ళ నుంచి అనంతమైన ప్రేమను అందుకుంటూ నాలాంటి తిరస్మృతులను, అనాథలను, వృద్ధులను ఆదుకునేటటువంటి పౌరులుగా మార్చటంలో నా జీవితాన్ని అంకితం చేస్తా. అప్పుడు నా కొడుక్కు చచ్చిన ఈ తల్లికి ఎంతోమంది బిడ్డలుంటారు కదా! ఆహా! కనకదుర్గమ్మ తల్లి నాకు కర్తవ్యాన్ని బోధించావు కదా! నాకు తృప్తి ఇచ్చేది నిజంగా ఇదే. నీకు ఇవే నా మనఃపూర్వక వేల నమస్సుమాంజలులు. క్రొత్తంగా సంకల్పంతో వింతైన కాంతి ముఖంలో ప్రసరిస్తూ ఉంటే నూతనోత్సాహంతో వెల్లివిరిసింది సుభద్రమ్మ గారి అతికిన హృదయంలో నిండుగా ప్రేమను నింపుకొని. ఇలా అతికిన హృదయం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.